హాయ్ అండి, నమస్తే. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట బెల్ కూడా నొక్కితే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మన నోట్బుక్స్లో ఉన్న వైట్ పేపర్ తోటి బటర్ పేపర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లాక్డౌన్ టైంలో కేక్స్ని అందరి ఇంట్లోనే చేసుకుంటున్నారు కదా, అదేవిధంగా మన బటర్ పేపర్ని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బటర్ పేపర్ వల్ల మన మోల్డ్స్కి కేక్ అంటుకోకుండా ఈజీగా వస్తుంది. సో మన ఈ బటర్ పేపర్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఒక నోట్బుక్ ఉంటే చాలు మనకి. ఇలా మన ఇంట్లో ఉన్న వైట్ బుక్ తీసుకొని 2 పేపర్స్ తీసుకుందాం. అదే మనకి ఎన్ని కావాలో అన్ని వైట్ పేపర్స్ తీసుకొని జస్ట్ మన దగ్గర ఆయిల్ కానీ బటర్ కానీ ఉంటే చాలు. ఈ వైట్ పేపర్స్కి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకుందాం. మళ్ళీ ఇలా ఒక బ్రష్ తీసుకొని మనం ఆయిల్ అంతా ఈ వైట్ పేపర్కి అప్లై చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి. బటర్ లేకపోతే ఆయిల్తో అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ వైట్ పేపర్ అంతా అప్లై చేసుకుందాం. ఇలా బటర్ పేపర్ ఉంటే మన కేక్ కూడా మోల్డ్స్కి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుంది. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనం ఇలా టిష్యూ పేపర్ తోటి మొత్తం క్లీన్ చేసుకుంటే ఆ టిష్యూ పేపర్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా ఈ టిష్యూ పేపర్ తోటి అన్ని వైపులా రబ్ చేస్తూ ఉంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా ఆయిల్ అంతా తీసేస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మనం ఇలా టిష్యూ పేపర్తో రబ్ చేస్తూ ఉంటే మనకి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కూడా వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి బటర్ పేపర్ అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని మనకి బటర్ పేపర్ కూడా కొంచెం షాప్లో కొన్న పేపర్ లాగానే పొడిగానే ఉంటుంది. మనకంత ఆయిల్ ఏం అంటుకోదు. ఇలా టిష్యూ పేపర్ తోటి అన్ని వైపులా రబ్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ బటర్ పేపర్స్ మనకి షాప్లో కొన్న పేపర్స్ లాగే ఉంటాయి. ఆయిల్ కూడా ఏమో అంటుకోదు. మనం కావాలంటే ఒక న్యూస్ పేపర్లో రోల్ చేసుకొని ఈ బటర్ పేపర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ బటర్ పేపర్ని యూజ్ చేసి కడాయిలో కేక్ అంటుకోకుండా ఎలా చేసాను ఇప్పుడు చూపిస్తాను. ఈ బటర్ పేపర్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. నేను ఇలా కట్ చేసుకున్న బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అది ఈ బటర్ పేపర్ కొంచెం డ్రై అయిపోయింది. సో అందుకని నేను 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసుకున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా కడాయిలో కేక్ చేశాను. నేను ఇక్కడ బొంబాయి రవ్వ, గోధుమ పిండి, బెల్లంతో కేక్ చేశాను. మీకు ఈ కేక్ రెసిపీ కావాలంటే నేను లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. అలాగే ఐకార్లో కూడా లింక్ పెడతాను, చెక్ చేయండి. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కడాయి పెట్టుకుంటున్నాను. ఇలా కడాయి పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి నేను లో ఫ్లేమ్లో మినిమం 35 to 40 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకున్నాను. ఈ కేక్ను లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కేక్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి హై ఫ్లేమ్ పెడితే. లో టు మీడియం ఫ్లేమ్లో చెక్ చేసుకుంటూ కేక్ కుక్ చేసుకోండి. ఈ బటర్ పేపర్ వల్ల కేక్ కూడా ఈజీగా వచ్చింది, కడాయికి అంటుకోకుండా. బటర్ పేపర్ కూడా ఈజీగా వస్తుంది ఇప్పుడు తీస్తే. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బటర్ పేపర్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మనకి వైట్ పేపర్, ఆయిల్ ఉంటే చాలు. సో నేను మైదా యూజ్ చేయకుండా ఓన్లీ బొంబాయి రవ్వ, బెల్లంతో చేస్తున్న కేక్ ఫుల్ వీడియో కావాలంటే నేను ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఐకార్డ్లో కూడా ఇస్తాను, చూడండి. బటర్ పేపర్ చేసుకునే విధానము నచ్చింది అంటే, మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.